అన్ని ట్రైన్లు ఎక్కుతున్నాం, ఎప్పుడు ఎక్కుతాం ఏరోప్లేన్. ట్రైన్లో చెప్పాలంటే మందోబులు గట్టిగానే ఉన్నారు. రైల్వే ట్రాక్ కాదు మెయింటెనెన్స్ కాదు. కెమెరా ఆఫ్ చేయబుద్ది అవ్వట్లేదు అయ్యా నాకు, ఎందుకంటే టనల్స్ మీద టనల్స్. ఇప్పుడే ఒకటి దాటం, మళ్ళీ ఇంకో టనల్. ఇక్కడ ఫాగ్ ఏదో కనబడుతుందా? ఏంటిది ఇదయ్యా మ్యాటర్. వస్తూనే ఉన్నాయి టనల్స్, వస్తూనే ఉన్నాయి. వెల్కమ్ టు అరకు. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసు కదా, వెనకాల చూస్తే అర్థమైపోద్ది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. నేను ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వచ్చినా సరే ఉదయం మాటలే జర్నీ అనేది చేస్తున్నాను. బట్ ఈ రోజు ఫర్ ది ఫస్ట్ టైం నైట్ టైం ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ మీరు తమిళలో చూసారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది. ఈ ట్రైన్ జర్నీ అనేది నేను నైట్ టైం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి దాకా కవర్ చేస్తాను, ఎలా ఉంటుందని నాకు కూడా తెలీదు. మీరు చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే, మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 18514 విశాఖపట్నం కిరందుల్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది, అండ్ ఈ ట్రైన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఈ ట్రైన్ జర్నీ మీరు చెయ్యొచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ గా ఉండబోతుంది. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఇప్పుడే నేను టిఫిన్ అయితే చేశాను అనమాట. నైట్ టైం టిఫిన్ అయితే తిన్నాను. సో మన ట్రైన్ డిపార్చర్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 9 గంటల 20 నిమిషాలకి అయితే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీరు టైం చూడొచ్చు, 20:51 అంటే 8 గంటల 52 నిమిషాలు అయితే అయ్యిందనమాట. ఏ మాటకి ఆ మాట అండి. విజయవాడలో ఒక అందం కనబడుతుంది, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మరొక అందం కనబడుతుంది. అందం అంటే ఏదో అనుకునేరు, ఇలాంటి రైల్వే ఓల్డ్ కోచెస్ ఉంటాయి కదా, సో ఇలా అనమాట. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే అటు ఉంటుంది, అండ్ ఇటు సైడ్ కూడా గేట్ నెంబర్ 1, ఇటు నుంచి కూడా మనం ఎంట్రన్స్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం, జనరల్ బుకింగ్ కౌంటర్ అనేది అక్కడే ఉంటుంది. అన్ని ట్రైన్లు ఎక్కుతున్నాం, ఎప్పుడు ఎక్కుతాం ఏరోప్లేన్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి టికెట్ వెండింగ్ మిషన్ అయితే ఉంది గేట్ నెంబర్ 1 లో. ఇక్కడైతే మన ట్రైన్ అయితే డిస్ప్లే చేశారు. 18514 విశాఖపట్నం కిరందుల్ ఎక్స్ప్రెస్ 9 గంటల 20 నిమిషాలకి డిపాచర్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే అసైన్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 లో అయితే మన ట్రైన్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ పిక్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, మనం ఈ రూట్ లో అయితే జర్నీ అయితే చేయబోతున్నాం. నేనైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే స్టార్టింగ్ రాగానే చూడండి, నాకెంతో ఇష్టమైన కాదు మనకి ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ కోచ్. మరి ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నాకు తెలియదు కానీ, బట్ బ్లూ కలర్ కోచ్. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేది మీ అందరికీ తెలుసు, చెప్పనవసరం లేదు. బట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి అయితే వస్తుంది. ఎలా దిగి వచ్చానో లేదో అంగండి, మన లోకోమోటివ్ అయితే వచ్చేసింది. ఈ రోజు మనం పుల్ చేయబోయే లోకోమోటివ్ WAG 9 లోకోమోటివ్ 18514 Visakhapatnam Kirandul Express is on platform number 6. విశాఖపట్నం దుర్గ్, విశాఖపట్నం కిరందుల్ అంటే మన ట్రైన్ కి రేక్ షేర్ కూడా ఉంది. ట్రైన్ అయితే రెడీగా ఉంది. అండ్ ఈ రోజు నేనైతే జనరల్ అయితే ట్రావెల్ చేయట్లేదు, అలాగని ఏసీలో ట్రావెల్ చేయట్లేదు, స్లీపర్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నా. నాకు అలర్ట్ అయిన కోచ్ వచ్చేసి S1. సో మాకైతే 41 లోవర్ బెర్త్, 44 లోవర్ బెర్త్ అయితే వచ్చింది. ఇక కోచ్ విషయం గురించి మాట్లాడాలంటే అంత మాత్రంగానే ఉంది. ఓల్డ్ కోచెస్ మొత్తం ఇదంతానే, ఆ చివరి నుంచి చివరి వరకు ICF రేక్ కదా, కాకపోతే ఇది CBC అప్గ్రేడ్ అయితే అయింది కోచ్. విశాఖపట్నం జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యే టైం అయితే అయిపోయింది, 9 గంటల 20 నిమిషాలు. ఇటుపక్క అయితే విశాఖపట్నం కొరబా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా 9:20 అనుకున్నాం కానీ మన ట్రైన్ అయితే 9:20కి అయితే అప్రాక్స్ స్టార్ట్ అవ్వలేదు. పక్కన ఉన్న ట్రైన్ వెళ్ళిపోయాక మన ట్రైన్ ని పంపుతారేమో. మన ట్రైన్ విశాఖపట్నం కిరందుల్ ఎక్స్ప్రెస్ 9 గంటల 20 నిమిషాలకు స్టార్ట్ అవ్వాలి. 9 గంటల 33 నిమిషాలకి అయితే ట్రైన్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అన్ని ట్రైన్స్ ఇలాగనే వస్తాయి, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంజిన్ రివర్సల్ చేసుకుని ఇలా ముందుకే వెళ్ళిపోతాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేది ఒక టెర్మినేటింగ్ స్టేషన్. సో బాయ్ బాయ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. సో చూస్తున్నారా, విస్టడమ్ కోచ్. పొద్దున వెళ్ళిన విశాఖపట్నం కిరందుల్ ప్యాసింజర్ ఉంది కదా, అది అరకు ట్రైన్ అంటాం, అదైతే ఇప్పుడు వస్తుంది. అండ్ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కిరందుల్కి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట, ర్యాంపేజ్. సో విశాఖపట్నం దాటిన తర్వాత మన ట్రైన్కి మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి వీటి ఏ స్టేషన్లోని మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు. తర్వాత వచ్చే కొత్త వలస జంక్షన్లోనే మన ట్రైన్కి అయితే స్టాప్ ఉందన్నమాట. ట్రైన్లో చెప్పాలంటే మందోబులు గట్టిగానే ఉన్నారు, వాసన మటుకి గబ్బు గబ్బుమని కొడుతుంది. సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్లో అయితే మన ట్రైన్కి అయితే స్టాప్ లేదు, కానీ ఆగింది. మేబీ సిగ్నల్ ఇష్యూ. చూసారా, రాత్రి పాటలు కూడా ట్రైన్ మెయింటెనెన్స్ అది చేస్తున్నారు. అంటే ఐ మీన్ రైల్వే ట్రాక్
కాదు మెయింటెనెన్స్ కాదు ఏదో పక్క వెళ్ళిపోయింది గూడ్స్ బండి. ఏంది ఇది అసలు? ఏంటో ఈ మధ్య ఈ రూట్లోనే ఎక్కువ ట్రైన్ డీరైల్మెంట్ అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు కొత్త వలస జంక్షన్కి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. విశాఖపట్నం నుంచి దాటిన తర్వాత మన ట్రైన్ స్పీడ్ అయితే ఇలా ఉంది. ఎక్కడ 100 అయితే టచ్ చేయలేదు. 98, 97 అలా 99 లోపు అయితే మన ట్రైన్ అయితే అలా క్రూజ్ చేస్తూ వెళ్ళిపోతుంది. కొత్త వలస జంక్షన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ కేవలం మనకి 1 మినిట్ మాత్రమే స్టాప్. సో మన ట్రైన్ గురించి డీటెయిల్స్లోకి వెళ్తే టోటల్గా ఈ ట్రైన్కి 2 జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయి. దాంతోపాటు 5 స్లీపర్ క్లాస్ కోచెస్, 2 థర్డ్ ఏసీ కోచెస్, 1 సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. కొత్త వలస జంక్షన్ నుంచి మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చేసింది. కొత్త వలస జంక్షన్ ఈ రైల్వే స్టేషన్ కి 2 రూట్లకి అయితే డైవర్షన్ అయితే అవుతుంది అనమాట. ఒకటి మనం ఇప్పుడు ఏదైతే జర్నీ చేస్తున్నామో మన ట్రైన్ రూట్ అరకు మీదకి వెళ్తుంది కదా, సో దానికి ఒక డైవర్షన్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత భువనేశ్వర్కి అయితే ఇంకొక రూట్ డైవర్షన్ అయితే ఉంటుంది. మనమైతే శృంగవరపు కోటకి స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. ఒక విధంగా అవుటర్లో ఉన్నాం అనుకోండి. వెల్కమ్ టు ఎస్కోట. సో మీకు కనబడుతుందో లేదో కానీ లైట్గా ఫాగ్ అయితే వచ్చింది. సో శృంగవరపు కోట స్టేషన్ కూడా వచ్చేసి SUP 10 గంటల 8 నిమిషాలకి రావాల్సిన ఈ స్టేషన్కి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 10 గంటల 50 నిమిషాలు అయితే అయిందనమాట. వామ్మో, శృంగవరపు కోటలో చూడండి ఈ ట్రైన్కి ప్యాసింజర్స్ ఎంత బాగా పుల్ అయ్యారో. ఏదో అనుకున్నాం కానీ బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి ప్యాసింజర్స్. ఇప్పుడు స్టార్ట్ అవుద్దండి అసలైన ఘాట్ సెక్షన్ అనేది ఏంటనేది. సో ఎస్కోట తర్వాత మన ట్రైన్కి స్టాప్ ఉన్నది అరకులోని మాత్రమే. సో అరకు అంటే మీకు తెలుసు కదా, ది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఏదైనా ఉందంటే ఈ అరకు రూట్ మాత్రమే. ఫోన్లో ఎంత ఎక్స్పోజర్ పెంచినా సరే వీడియో అనేది కనబడట్లేదు. కానీ ఇప్పుడైతే మన ట్రైన్ అయితే ఫస్ట్ ఘాట్ అయితే ఎక్కుతుంది. నేను చెప్పే విషయం మీకు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. ఫస్ట్ టైం అయితే టనల్ రూట్లో ట్రావెల్ చేస్తాను. అలా టనల్ గురించి మాట్లాడాలో లేదో మన ట్రైన్ టనల్లోకి ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ టనల్ మన జర్నీలో. కెమెరా ఆఫ్ చేయబుద్ది అవ్వట్లేదు అయ్యా నాకు, ఎందుకంటే టనల్స్ మీద టనల్స్. ఇప్పుడే ఒకటి దాటం, మళ్ళీ ఇంకో టనల్. వా 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 అంతే, టనల్ అయితే ఎండ్ అయిపోయింది. అలా చిన్న చిన్న టనల్స్. మీకు ఇక్కడ ఫాగ్ ఏదో కనబడుతుందా? ఏంటిది ఏంటిది ఏంటిది? ఓహో, వాటర్ ఫాల్. అదిగోండి వాటర్ ఫాల్. చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ ఎవరైతే మన లోకో పైలట్స్ ఉన్నారో, అదే మన ట్రైన్ డ్రైవర్స్, వాళ్ళైతే చాలా అయితే కష్టపడతారు. ఎందుకంటే ట్రైన్ని అలా ఘాటెక్కించడం అనేది చాలా కష్టమైన థింగ్. ఒకసారి ట్రైన్ స్లిప్ అయిపోతూ ఉంటుంది, దానికి శాండ్ వేస్తూ ఉండాలి, కరెక్ట్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, సిగ్నల్ చూసుకోవాలి. అయ్యి బాబోయ్, మనకి ఇక్కడ ఆనందంగానే ఉంటుంది. కానీ మన లోకో పైలట్స్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇదయ్యా మ్యాటర్. వస్తూనే ఉన్నాయి టనల్స్, వస్తూనే ఉన్నాయి. ఇది నాకు తెలిసి 5వ టనలో 4వ టనలో లెక్క పెట్టట్లేదు. కానీ వీలైతే వేరే లెవెల్ ఉంది నైట్ టైం ట్రైన్ జర్నీ అయినా సరే. సంథింగ్ ఏదో బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. పక్కన ఏమీ లేదు, మొత్తం కొండ. అందరూ స్లీప్ వేస్తారు, నేను ఒకడినే మొత్తం ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. బట్ ఇలాంటిది ఎంజాయ్ చేయాలి. నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. భయ్యా ఏంటి టనల్సే చూపిస్తున్నావు అని మీరు కింద కామెంట్ చేయొద్దు. టనల్స్ కాదండి, అదొక బ్యూటీ. ఇటుపక్క మొత్తం మీకు ఇక్కడ కనబడుతుంది లేదు కానీ మొత్తం మెష్ అయితే వేస్తారన్నమాట, ఐరన్ మెష్. అంటే ల్యాండ్ స్లైడ్ ఎక్కువ అవుతాయి కదా, సో అవి అవ్వకుండా మొత్తం అయితే పెట్టేశారు. మంచి టనల్ ప్రెజెన్స్తో ఇప్పుడైతే మనం అవన్నీ దాటుకుని స్టేషన్కి అయితే వచ్చాం. ఈ స్టేషన్ పేరు వచ్చేసి శివలింగపూర్. సో ఇక్కడైతే మనకి స్టాప్ లేదు యాక్చువల్గా అయితే, అందుకే దాటేసాం. సో టైం వచ్చి ఎగ్జాక్ట్గా తెల్లవారుజాము అని చెప్పిన, నైట్ అని చెప్పిన, ఏమని చెప్పమంటారు, 1:02 అయితే అయింది. ఇప్పటికీ మనం అరకు రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటున్నాం అనమాట.
వెల్కమ్ టు అరకు. నైట్ 1 గంట అయినా సరే ప్యాసింజర్స్ అయితే ఉన్నారు మన ట్రైన్ గురించి. అరకు మళ్ళీ వస్తాను విస్టడమ్ కోచ్ లో, ఇదే రూట్ లో. మన ట్రైన్ కి అయితే ప్యాసింజర్స్ ఎక్కడమే కాదు, ప్యాసింజర్స్ కూడా దిగారు. చూసారా ఎంతమందో. ఈ ట్రైన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి కిరందుల్ ప్రతిరోజు అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 9:20 అయితే అవైలబుల్ ఉంటుంది. 365 రోజులు విశాఖపట్నం నుండి కిరందుల్ వరకు ఈ ట్రైన్ వచ్చేసి 471 కిలోమీటర్లు 11 గంటల 4 నిమిషాలు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఘాట్ సెక్షన్ లో కొంచెం లేట్ అయిపోద్ది. ఈజీగా మనం 12 అవర్స్ అయితే ఈ ట్రైన్లో అయితే జర్నీ చేయాలి. సో అప్ అండ్ డౌన్ అయితే ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ చెప్పాను కదా 18514. అదే కిరందుల్ నుంచి విశాఖపట్నం వచ్చే ట్రైన్ అయితే 18513. ఆ ట్రైన్ అయితే మీకు ఎందుకు చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం లెదర్ మొత్తంలో చూపించలేకపోయాను. సో అది డైలీ అవైలబుల్ ఉంటుంది, ఇది డైలీ అవైలబుల్ ఉంటుంది. మీరు విశాఖపట్నం నుండి ఈ అరకు కానీ, ఇప్పుడు వచ్చే కోరాపుట్ కానీ, జగదల్పూర్ కానివ్వండి, దాని తర్వాత కిరందుల్, ఇవన్నీ టూరిస్ట్కి మంచి ప్లేసెస్ అనమాట. అంటే ట్రావెలింగ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్. ఈ లైన్లో ఏదైతే ఉందో ఇది బెస్ట్ ప్లేసెస్ అనమాట. మన ట్రైన్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది కదా, దీని తర్వాత ఒడిస్సాలోకి అయితే వెళ్తుంది. ఒడిస్సా నుంచి మళ్ళీ ఛత్తీస్గఢ్ అయితే వెళ్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి మళ్ళీ ఒడిస్సా. ఇలా మన ట్రైన్ 3 స్టేట్లని కవర్ చేస్తూ వెళ్తుంది అనమాట. మీకు ఫాగ్ కనబడుతుందా? చాలా ఎక్కువగా ఉంది ఇటు సైడ్ ఫాగ్. అదే చెప్తున్నానండి, ఫాగ్ గురించి చెప్తున్నాను, ఎక్కువగా ఉందని. ఇప్పటిదాకా మనం మన ట్రైన్లో 215 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. సో మనం దిగాల్సిన ఇంటర్మీడియట్ స్టాప్ అయితే వచ్చేసింది అనమాట. అదే ఈ కోరాపుట్ జంక్షన్. వెల్కమ్ టు కోరాపుట్ జంక్షన్. మన విశాఖపట్నం ఈ కిరందుల్ ఎక్స్ప్రెస్కి టోటల్గా 9 స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన కోరాపుట్ జంక్షన్లో అయితే డిపార్ట్ అయిపోయాను. ఇప్పటికీ ట్రైన్ 5 స్టేషన్లు అయితే కవర్ చేసింది. ఎక్కడ నుండి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా ఈ ట్రైన్ కోరాపుట్ తర్వాత జైపూరి, కోటాపూర్ రోడ్, జగదల్పూర్, తంతేవేరా, ఖేలి, కిరందుల్ వెళ్ళేటప్పటికి ఉదయం 9 గంటల సమయం అయితే అవుతుందన్నమాట. సో టోటల్గా ప్యాసింజర్స్ కిరందుల్కి ఎక్కువ మంది ఉంటారు. చెప్పాను కదా ఇందాక, అరకు కానీ, ఇలా కోరాపుట్ జంక్షన్ కానీ, జగదల్పూర్ కానీ, ఈ కిరందుల్ కానీ, ఇవన్నీ టూరిస్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ కాబట్టి ఈ ట్రైన్కి ఎక్కువ మంది రష్ ఉంటారు. బట్ నైట్ టైం కాబట్టి పర్లేదు. మరి జనరల్ పరిస్థితి ఎలా ఉందో నాకు కూడా తెలియదు. కోరాపుట్ జంక్షన్కి అయితే మనం వచ్చేసాం. సో మనతో పాటు ఎంతో మంది ప్యాసింజర్స్ అయితే కోరాపుట్ జంక్షన్లో అయితే దిగారు. నాకు ఈ ట్రైన్ జర్నీ టికెట్ కాస్ట్ వచ్చేసి 172 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్తో పాటు. ఎక్కడ నుండి విశాఖపట్నం నుండి కోరాపుట్ జంక్షన్ వరకు. ఈ ట్రైన్కి ఇక్కడ స్టాప్ కేవలం 1 మినిట్ మాత్రమే. ఇంకొక విషయం చెప్తూ మర్చిపోయాను, ఏదైతే మనకి ఈ విశాఖపట్నం ఈ కిరందుల్ రూట్ ఉందో అరకు నుంచి ఇలాగా, సో మచ్ ఆఫ్ ఘాట్స్ అయితే ఉంటాయి, చాలా టనల్స్ అయితే ఉంటాయి. ప్రతి టనల్ దగ్గర లేకపోతే ప్రతి కరువు దగ్గర చాలా మంది గ్యాంగ్ మెన్స్ కానీ, లైన్ మెన్లు కానీ చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళతో పాటు మన లోకో పైలట్స్, వీళ్ళందరికీ మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఒకటి సరిపోదు, ఎందుకంటే నైట్ టైం కూడా వాళ్ళంత చలిలో ఉండి అంటే మనల్ని క్షేమంగా చేరుస్తున్నారు. సో థ్యాంక్స్ కన్నా నేను ఒకటే మాట చెప్తాను, హ్యాట్స్ ఆఫ్ అని. అండ్ ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరు నచ్చిందని ఆశిస్తున్నాను. ఓవరాల్గా ఈ ట్రైన్లో జర్నీ చేయొచ్చు అంటే తప్పకుండా చేయొచ్చు, ఎందుకంటే నేను చెప్పిన టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి ట్రైన్ కవర్ చేసేది. సో మర్చిపోతే ట్రైన్ గుర్తుపెట్టుకుని, చాలా మంచి ట్రైన్ అవుతుంది ఇది. సో మరొక బ్లాగ్ వచ్చుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.